సంవత్సరానికి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు డాక్టర్ కంచాల శ్రీకాంత్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మనమందరం ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడో ఒక మారుమూలన ఉంది. అటు శ్రీకాకుళం మనకి ఎండ్ అయితే ఇటు కుప్పం మనకి ఈ చివర. కర్ణాటక, తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ మూడు సంబంధించిన కల్చర్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మీరందరు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. మీరు ఆ విధంగా కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాకపోయి ఉంటే మన జీవితం ఎలా ఉండేదనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన అభివృద్ధి వల్ల ప్రతి ఒక్కరు, అంటే అది ఆయన ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి వ్యవసాయం చెప్తే అది ఏమన్నా ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులకి ఏం ఉపయోగపడిందా? ఏమా చెప్పండి. అందరూ రైతు అనేవాడు ఎవరో పార్టీలకు అతీతంగా పనిచేసుకున్నారు లేదా? అది మల్బరీ కావచ్చు, పట్టుగోళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు బాగుండాలని ఆలోచించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సూర్య గారు అని చెప్పనేసి ఒక 55,000 పైచిలకి ఇళ్ళకి రూఫ్ టాప్ సోలార్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకి కరెంటు వచ్చే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ ఇచ్చేశారు. దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు ఓటు వేయని కుటుంబాలు కూడా బాగుండాలని ఆలోచిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పనేసి తెలియజేస్తూ, ఆయనతో పాటు నేను సైతం మీకున్నాను, మీరందరూ నా బిడ్డలు, నా కార్యకర్తలందరూ నా బిడ్డలు, ఈ కుప్పం నియోజకవర్గం నా కుటుంబం అని చెప్పనేసి భావించి ఇక్కడ ఉన్న మరీ ముఖ్యంగా ఉన్న మహిళల అభ్యున్నతి కోసం నేను ఉంటాను మీ అందరి కోసం అని చెప్పనేసి వచ్చిన ప్రతిసారి ఓన్లీ మహిళలతోటే నాకు మీటింగులు పెట్టండి, మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం ఉన్నాయో నాకు తెలియజేయండి, వాటిని నేను దగ్గరుండి ముందుకు తీసుకెళ్తానని నిన్న అలీప్ వాళ్ళతో కూడా కలిసి 50 మంది మహిళా పారిశ్రామికతో సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మన బోనమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో అట్లా ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న మహిళలందరూ మహారాణుల కింద ఉండాలని బోనమ్మ ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేదానికి ఇక్కడ ఉన్న మేమందరం మగవాళ్ళందరం కూడా సహకరించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బోనమ్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే గ్రామస్తులకి, మా మహిళా సోదరులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ గారు 1 మినిట్ మాట్లాడతారు. నమస్కారాలు. మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మేడం అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎంతో మందిని చూసుంటారు కదా మీరు. డబ్బున్న వాళ్ళు చూసుంటారు, డబ్బు లేని వాళ్ళు చూసుంటారు, ఎవరెవరినో చూసుంటారు, ఎంతో మంది వచ్చుంటారు మీ ఊరికి. కానీ మన మేడం అంటే ప్రత్యేకంగా మనందరికీ చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు భార్య అని అది కావచ్చు, అది కాకుండా మేడం అందరికంటే చాలా సింపుల్గా ఉంటారు, అవునా కదా? మేడం చాలా మంది డబ్బు ఉండే వాళ్ళు చూసుంటారు, వాళ్ళు ఒళ్ళంతా నగలేసుకొని పెద్ద పెద్ద చీరలు కట్టుకొని చాలా ఇది చూపించుకుంటూ షో చేసుకుంటూ వస్తారు. మరి మేడం ఎలా వస్తారు? సింపుల్గా వస్తారు. సో మనందరికీ ఆమెలో నచ్చింది ఏంటి? సింపుల్గా ఉంటుంది. ఆమె కట్టే చీరలు చూసారా? అందంగా ఉంటుందా లేదా? ఆమె ఉంటుందా లేదా చెప్పాలి? ఉంటుందా? గట్టిగా చెప్పాలా? అందంగా ఉంటే క్లాప్స్ కొట్టాలా? కానీ ఈరోజు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, అందంగా కనిపించాలంటే ఏం కడతాం? మనం ఏం కడతాం? గట్టిగా చెప్పాలా? పట్టు చీరలు కడతారు. పట్టు చీరలు అంటే సిల్క్ శారీస్. మరి మన మేడం ఇంతకంటే అందంగా ఉండాలంటే ఎప్పుడైనా సిల్క్ శారీస్ కట్టాలా లేదా? అది కూడా నక్కనపల్లిలో ఫేమస్. నక్కనపల్లి ఫేమస్ సిల్క్ అంటే ఈ పట్టుకు ఫేమస్. మరి ఇలాంటి సందర్భంలో మేడం మనకి పట్టు చీరతో కనిపించాలా లేదా? చెప్పాలి. కనిపించాలంటే క్లాప్స్ కొట్టాలి, మీరు గట్టి కొట్టాలా? సో ఈ సందర్భం